హెడ్ క్వార్టర్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, మంచి ఆలోచనలు, ఆరోగ్యకరమైనటువంటి శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే అంటే ఇలాంటి శుభ్రతకు సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు కర్నూలు హెడ్ క్వార్టర్కి రావడం జరుగుతూ ఉంది. దాదాపు సీఎం గారు 12 గంటలకు ఇక్కడికి వస్తారని అనేటువంటిది సమాచారం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా అంటే ఈ యొక్క ప్రోగ్రాంకు ఏర్పాట్లు అంటే జిల్లా యంత్రాంగం ఒక 2-3 రోజుల నుండి కూడా ఈ రాత్రి పగలు కూడా కష్టపడి పనిచేసినటువంటి దాఖలాలు. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, కరెంట్ డిపార్ట్మెంట్ అయితే, ఫైర్ డిపార్ట్మెంట్ అయితే, హెల్త్ డిపార్ట్మెంట్ అయితే, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క ప్రోగ్రాంను దిగ్విజయంగా కొనసాగించడం కోసం అహర్నిశలు కృషి చేసినారని చెప్పక తప్పదు. మనం చూస్తే ఇక్కడ ఈ స్టాల్స్ని సందర్శించే ప్రయత్నం ఒకసారి చూద్దాం. ఈ యొక్క సీఎంఓ అంటే ఈ యొక్క సెక్యూరిటీ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు భద్రత దృష్ట్యా ఈ యొక్క ఆఫీసులు అంటే రెడీమేడ్గా తయారు చేయడం. తర్వాత ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ స్టాల్స్ ఏవైతే అన్వుడ్ అంటే వుడ్తో కాకుండా ఈ యొక్క ఫైబర్ దాంట్లతో తయారు చేసినటువంటి ఇది స్టాల్స్. అంటే వుడ్ అంటే చెట్లని కొట్టి చేయడం వల్ల ఆ చెట్లు నాశనం కావడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని అవేర్నెస్గా ఇదొకటి తీశారు. తర్వాత ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మామూలుగా దాన్ని ఇదొకటి. తర్వాత ఇక్కడ హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్ ఈ యొక్క ఏమైతే వాహనానికి గౌరవ వీడుకోలు అంటే ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛాంధ్ర దిశగా ప్రతి ఒక్క స్టాల్స్ అంటే ఒకటోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టేటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అంటే ఈరోజు ఈ యొక్క డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైతులకి అంటే శ్రమ తక్కువతో డ్రోన్స్ ఒక టెక్నాలజీ ఉపయోగించి తర్వాత దీని కాస్ట్ కూడా 9,80,000. తర్వాత రాయితీ వచ్చేసి 7,84,000. అంటే దాదాపు రైతులకు అతి తక్కువకే ఈ డ్రోన్లు సప్లై చేసేటువంటి ఈ యొక్క డ్రోన్ల యొక్క దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఒక విజనరీ అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక దాఖలాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక విజనరీ అని చెప్పడానికి కూడా ఇది ఒక దాఖలాలు. తర్వాత ఇక్కడ మనం డ్రోన్స్ చూస్తూ ఉన్నాం. ఈ డ్రోన్స్ యొక్క అతి తక్కువ కాస్ట్ అంటే సబ్సిడీ 7,84,000 రూపాయలు సబ్సిడీ రాయితీ అంటే 80% రాయితీ అంటే 20% మాత్రమే ఈ డ్రోన్కు కట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ యొక్క డ్రోన్ వల్ల రైతు ఎక్కువ శ్రమ పడకుండా పైన అంటే ఎక్కడన్నా కానీ వరిమలుల్లో దాంట్లో నీళ్లు ఉన్నప్పటికీ ఆ డ్రోన్ పైన ఒక కెమికల్ని అంటే ఈ యొక్క కెమికల్ని వెదజల్లేటువంటి ఈ డ్రోన్స్. కాబట్టి ఈ యొక్క 12 గంటలకు ఇక్కడ సీఎం రాబోతాడు. తర్వాత ఇక్కడ నుండి రైతు బజార్ని సందర్శించి ఆ తర్వాత ప్రోగ్రామ్ డిసైడ్ అవుతుందని చెప్పి ఇక్కడ నుండి సమాచారం. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, కర్నూలు. बाद में हमें बोले करता कोई मारा
బయటకు వస్తారు మళ్ళీ ఇంటర్వ్యూ మీది ఎవరమ్మా తాండా